రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే వెనకటికి ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు, నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అబద్ధాలు తప్ప నిజాలు పలకడు. మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు. ఎన్ని అద్భుతాలు! ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిండు కదా. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి 10,000 డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ 1, గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ 1.